ఇప్పుడు నేనేమంటున్నాను సార్, బాబారావు సార్కే వదిలేస్తున్నా. ఇక ఆయన విశ్లేషణ ఆయన వరకే ఉంటుందని నేను ఆశిస్తున్నా. నేనేమంటున్నానంటే సార్, 10 సంవత్సరాల కాలంలో నుండి అధికారంలో ఉంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఓట్లేస్తారు సార్ బీఆర్ఎస్ పార్టీకి? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎంతమంది రేషన్ కార్డులు ఇచ్చిరని ఓట్లేస్తారు సార్? 10 సంవత్సరాల అధికారం నుండి బీసీ బిడ్డలకు ఏమి ఇచ్చిరని అధికారం ఇస్తారు సార్? ఈరోజు మేము కటాఫ్ 42% రిజర్వేషన్ బీసీ బిడ్డలకు ఇవ్వాలని ఏదైతే మేము బీసీ డిక్లరేషన్లో చేసినటువంటి వాగ్దానం మేరకు ఈరోజు ప్రతి దానికి కావాల్సిన మేర ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తే దానికి అడ్డుపడుతున్నందుకు బీసీ బిడ్డలు వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారని చెప్తున్నారా సార్? అట్లాగే ఎస్సీ కేటగరైజేషన్లో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ముందుండి నేను చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇవాళ దళిత జాతి బిడ్డలకు ఇవాళ జీవనోపాధి కల్పించి వారికి ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కల్పించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు, బీఆర్ఎస్ ఓటేస్తారా సార్? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యోగాలకు సార్ నోటిఫికేషన్ ఇవాళ గ్రూప్ 1 to గ్రూప్ 4 సార్, ఇవాళ 10 ఏళ్ళలో ఎక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ పడలేదు సార్, అందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయారా సార్? ఏ రకంగా మాట్లాడతారు సార్? ఇవాళ 2 లక్షల ఏకకాల రుణమాఫీ సార్, 1, 2 కాదు సార్. ఈరోజు ఇవాళ మహిళా సోదరులు బస్సులో వెళ్తున్నందుకు మహిళలు ఓట్లేయరా సార్? ఇంట్లో 200 గృహజ్యోతి పథకం ఇచ్చినందుకు ఇవాళ మహిళలు ఓట్లేయరా సార్? గ్యాస్ 500కి ఇచ్చినందుకు ఓట్లేయరా సార్? దేనికి సార్? ఒక మాట ఆలోచించాం. ఇలా మైనారిటీ సోదరుల గురించి మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాల నుండి వాళ్ళకి కనీసం ఎకరం జాగా ఇవ్వండి వాళ్ళ సమాజంలో గురించి, అందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారా సార్? ఏ రకంగా వేస్తారు సార్? ఇది కేవలం సార్ నేను చెప్తున్నా మసిపూసి మాటగా చేసి ఏదో రకంగా హైప్ క్రియేట్ చేయాలన్న తప్ప, నేను మళ్ళీ చెప్తా, మీరు ఏదైతే ఎన్నికల నాడు కాకుండా రిజల్ట్ నాడు మళ్ళీ సార్ను పిలవండి, నన్ను పిలవండి, ఎవరు గెలిచేదో కన్నా కనబడుతుంటుంది. ఇప్పుడు ఊరికే మనం దాన్ని హైప్ క్రియేట్ చేసేసి ఎట్లా బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేస్తే మేమేం చేయాలి? దానికి ప్రజలు మా పక్షాన ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో మేము ఏమేం చేయాలో అన్నీ చేసిన ప్రజలకు ఇంకా కూడా చేస్తాము. వీళ్ళున్న కాలంలో ఏమి లేదు సార్, కేవలం హైప్ క్రియేట్ చేసుకుని బ్రతికిన కాలము. నాకు చెప్పండి, పేద ప్రజలకు డైరెక్ట్ బెనిఫిషరీకి చేసినామని చెప్పండి. ఏముంటుంది సార్ వాళ్ళు చేసింది? ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నాను సార్, చదువుకున్న విద్యార్థులు సంతోషంగా సార్ ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ల కాలంలో ఒక్కరోజు పోయిన చరిత్ర ఉందా సార్? ఇలా రేవంత్ రెడ్డి గారు పోయినారు సార్. ఎందుకు ధైర్యం? వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినారు. ఇవాళ పిల్లలకు వాళ్ళకు మెస్ ఛార్జెస్ పెంచినారు, చదువుకున్న పిల్లలకు మెస్ ఛార్జెస్ పెంచినారు, కస్టమ్ ఛార్జెస్ పెంచినారు. చెప్పుకుంటా పోతే ఇంత లిస్ట్ ఉంటుంది సార్. ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందా? ఇంక వేరే పార్టీలకు లేదు. బీసీ కులగణనలు తీసుకోండి, బీసీ రిజర్వేషన్లు తీసుకోండి, ఎస్సీ కేటగరైజేషన్ తీసుకోండి, గ్రూప్ 1 to గ్రూప్ 4 ఎగ్జామినేషన్ తీసుకోండి, సన్న బియ్యం తీసుకోండి, రేషన్ కార్డు తీసుకోండి, కరెంట్ తీసుకోండి, గ్యాస్ మోహన్ గారు, హెచ్ఆర్ మోహన్ గారు, ఒక నిమిషం ఒక మాట